వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. i24 న్యూస్ తెలుగుకు స్వాగతం. రెవెన్యూ డేను పురస్కరించుకొని విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను ఘనంగా సన్మానించిన నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు. నందిగామ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో రెవెన్యూ డే ఘనంగా నిర్వహించిన రెవెన్యూ సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ జూన్ 20న రెవెన్యూ డేగా జరుపుకోవడంలో మన అదృష్టంగా భావించి మన రెవెన్యూ వ్యవస్థ పైన ఆకాశం క్రింద భూమి ఉన్నంత వరకు ఈ రెవెన్యూ వ్యవస్థ శాశ్వతం అని తెలుపుతూ సిబ్బంది ప్రజలతో మమేకమై సహృదయంతో వచ్చిన ప్రజలతో సమస్యలను తీరుస్తూ రెవెన్యూ వ్యవస్థను కాపాడుతూ ప్రజా సమస్యలు తీర్చాలని సూచించారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సీనియర్ రెవెన్యూ సిబ్బందిని ఘనంగా సత్కరించి సన్మానించారు. సన్మానించిన వారిలో డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే దాదాసాహెబ్, పీడీఎస్ డిటి అప్పారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాఠారపు పుల్లయ్య, డాఫేదార్ చిన్న వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఎంఆర్ఓ వై సరస్వతి అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఆర్డీఓ ఏ రవీంద్రరావు హాజరయ్యారు. వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. సర్వీస్లో మరి చక్కగా చేసుకొని మరి ఆఫీస్ అధికారులకు చక్కగా పేరు చేస్తారని మన వ్యవస్థ చాలా గొప్పదని ఇందాక ఆర్డీఓ గారు కూడా చెప్పారు. మరి వ్యవస్థను మరి కాపాడే భారం మనమేనే ఉంది. మనం రిటైర్ అయ్యేంత వరకు కూడా మనమేనే ఉంది. కాబట్టి మరి ప్రతి చట్టాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఆలోచన ఉంది. గతంలో 1974 ఎకరాలు ఉంది, 46, 47, 45 ఆర్టీఓ గారు తహసీల్దార్ గారికి చేసినటువంటి రెవెన్యూ సర్టిఫికేట్ చేసినటువంటి మా రెవెన్యూ స్టాఫ్ మీరందరికీ వందనాలు. రెవెన్యూ వ్యవస్థ మూల కారణం ఆర్ఎస్ఆర్ అడవి కొన్ని మార్పులు చేరుకుని మార్పులు ఈ మధ్య